హలో అందరికీ. ఇవాళ నేను భగవద్గీత గురించి చెప్పాలనుకుంటున్నా. ప్రపంచంలో ఎన్ని గ్రంథాలున్నా భగవద్గీతకి ఏది సాటి రాదు. భగవద్గీత యందు జ్ఞానము, ధ్యానము, కర్మ, భక్తి, యోగ సాధనలు తెలుపబడినవి. సో అందరు భగవద్గీత తప్పకుండా చదవండి. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. 18 అధ్యాయాలలో విభజించిండ్రు. మొదటి అధ్యాయం 47, రెండవది 72, మూడవది 43, నాలుగవది 42, పంచమాధ్యాయంలో 29, షష్ఠాధ్యాయంలో 47, సప్తమాధ్యాయంలో 30, అష్టమాధ్యాయంలో 28, నవమాధ్యాయంలో 34, దశమాధ్యాయంలో 42, ఏకాదశాధ్యాయంలో 55, ద్వాదశాధ్యాయంలో 20, త్రయోదశాధ్యాయంలో 34, చతుర్దశాధ్యాయంలో 27, పంచమోదశాధ్యాయంలో 20, షోడశోదశాధ్యాయంలో 24, సప్తదశాధ్యాయంలో 28, అష్టాదశాధ్యాయంలో 78. సో ఈ 700 శ్లోకాలను ఈ విధంగా విభజించిండ్రు. అందులో కృష్ణుని శ్లోకాలు వచ్చేసి 574, అర్జునుని శ్లోకాలు వచ్చేసి 84, సంజయుని శ్లోకాలు 41, ధృతరాష్ట్రుని శ్లోకము 1. సో మీ అందరికీ నా విన్నపం ఏంటంటే అందరూ భగవద్గీత చదవండి, తరించండి. ప్రతి ఒక్కరికి భగవద్గీత ప్రాముఖ్యత గురించి తెలపండి. రోజు అట్లీస్ట్ ఒక శ్లోకమైనా చదవండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.